జూనియర్ ఎన్టీఆర్కు షూటింగ్లో గాయాలయ్యాయి. యాడ్ షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడ్డాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో వెంటనే ప్రాథమిక చికిత్స అందించగా ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని టీం తెలిపింది. కొద్ది వారాల పాటు ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పినట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్కు షూటింగ్లో గాయాలయ్యాయి. యాడ్ షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడ్డాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనను వెంటనే ప్రాథమిక చికిత్స అందించగా ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని టీం తెలిపింది. కొద్ది వారాల పాటు ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పినట్టు తెలుస్తుంది. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ గంగాధర్ అందిస్తారు. గంగాధర్, చెప్పండి, ఏంటి జూనియర్ ఎన్టీఆర్ సడన్గా ఈ యాక్సిడెంట్ ఏంది, అకస్మాత్తుగా గాయపడటం ఏంది? ఏదో యాడ్ షూటింగ్లో పాల్గొంటూ గాయపడ్డట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇటు పక్క టీం చూస్తే స్వల్ప గాయాలని అంటున్నాయి, కానీ మరో పక్క చూస్తే విశ్రాంతి తీసుకోవాలంటున్నారు. కొద్ది వారాల పాటు విశ్రాంతి తీసుకునేంత గాయాలు ఏమయ్యాయి? టీం చెప్పినట్టు స్వల్ప గాయాలైనా బాగా భయంకరమైన గాయాలయ్యా? ఏం తాజా అప్డేట్ ఏంటి? ఎస్ రహీం, జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఒక యాడ్ షూట్లో పాల్గొన్నాడు. హైదరాబాద్లో ఒక కమర్షియల్ యాడ్ షూట్ జరిగింది. ఈ యాడ్ షూట్లో ఎన్టీఆర్ ప్రమాదవశాత్తు ఆయన పైనుంచి కింద పడ్డారు. దీంతో ఆయనకు గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్కు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా ఆయన టీం అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. మరి ఎన్టీఆర్ షూటింగ్లో గాయపడిన వెంటనే ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. అయితే వైద్యులు ఆయనకి కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని కూడా అయితే సూచించినట్టు కూడా ఎన్టీఆర్ టీం అయితే తెలియజేస్తుంది. మరి చూడాలి, ఎన్టీఆర్కి సంబంధించి వార్ 2 ఎలాంటి ఫలితాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అయితే వార్ 2తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊహించిన రిజల్ట్ అయితే రాలేదు. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా డ్రాగన్ మీదే అందరి ఆశలు ఉన్నాయి. మరి డ్రాగన్ కోసం ఎన్టీఆర్ ఇటీవల చూసుకుంటే ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. జిమ్లో వర్కౌట్ చేస్తున్న వీడియో. ఆ వీడియోలో ఎన్టీఆర్ 6 ప్యాక్ బాడీతో చాలా స్ట్రాంగ్గా కనిపించారు. డ్రాగన్ సినిమా కోసం ఎంతగా ఎన్టీఆర్ కష్టపడుతున్నారనేది ఆ వీడియోలో చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు యాడ్ షూట్లో గాయపడిన ఎన్టీఆర్ ఆయన వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకొని త్వరగా కోలుకొని డ్రాగన్ షూటింగ్లో జాయిన్ అవ్వాలని కూడా ఫ్యాన్స్ అయితే ప్రార్థిస్తున్నారు. మరి డ్రాగన్ సినిమా ఎలాంటి, ఎందుకంటే ఇటు ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు అన్ని సూపర్ హిట్ సినిమాలే తీశారు. ఎన్టీఆర్ కెరీర్లో గుర్తుండిపోయేలా ఈ డ్రాగన్ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్నారని ఫ్యాన్స్ అయితే ఇప్పుడు భావిస్తున్నారు. డ్రాగన్ షూట్లో త్వరగా ఎన్టీఆర్ పాల్గొనాలని కూడా ఫ్యాన్స్ అయితే ఇప్పుడు ప్రార్థనలు చేస్తున్నారు. రహీం. రైట్ గంగాధర్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.